ఇప్పటి వరకు మీరు ఎన్నో డోరేమోన్ ఎపిసోడ్స్ని చూసుంటారు. బట్ ఇవాళ నేను మీకు చెప్పబోయే ఎపిసోడ్ని మీరు ఎప్పుడూ చూసుండరు. ఎందుకంటే ఇది అఫీషియల్ ఎపిసోడ్ కాదు, ఇది ఫ్యాన్స్ తయారు చేసిన ఎపిసోడ్. ఓహో, ఇంతకీ ఆ ఫ్యాన్ ఎవరు? అది ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాలే. ఓకే ఓకే. ఈ వీడియోని చూడబోయే ముందు మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేంటంటే ముందుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, ఇంకా మీరు మీ కళ్ళు మూసుకోండి. వీడియో చూడాలంటే కళ్ళు మూసుకోవడం ఏంట్రా? అంటే ఫ్యాన్స్ జస్ట్ దీనికి స్టోరీ మాత్రమే రాశారు, దీనికి యానిమేషన్ చేయలేదు. సో నేను మీకు ఈ స్టోరీ చెప్పేటప్పుడు మీరు క్లియర్గా వాటన్నిటిని చూస్తున్నట్టు మీకు అనిపించాలి కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకుంటే నేను స్టోరీ చెప్తుంటా. ఓ ఓకే ఓకే, ఇంకా స్టార్ట్ చేయి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. నోబితా అండ్ డోరేమోన్ ఇద్దరు వాళ్ళ రూమ్ లో నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. డోరేమోన్ నోబితాతో ఇలా అంటాడు, నోబితా ఏదేమైనా సమ్మర్ హాలిడేస్ లో భలే టైం పాస్ అవుతుందిగా, నీకు అసలు స్కూల్ గోలే లేదు. దీనికి నోబితా, అవును డోరేమోన్, అసలు స్కూల్ లేదు కాబట్టి బాలే ఉంది. అవును, అసలు నువ్వు నా దగ్గరికి వచ్చే బదులు జియాన్ దగ్గరకు వచ్చింటే నా పరిస్థితి ఏంటంటావు అని నోబితా డోరేమోన్తో అంటాడు. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, ఇంకేముంది, పాపడం నలిగిపోయినట్టు నలిగిపోయేవాడివి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తుండగా నోబితా రూమ్ లోకి వాళ్ళ మమ్మీ వస్తుంది. నోబితా వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నోబితా ఈ రోజు నుంచి నీకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి నువ్వు ఇంకా చదువుకోవాలి. మీ సార్ ఇప్పుడే కాల్ చేసి చెప్పాడు, సార్ లింక్ కూడా పంపించాడు, వెంటనే జాయిన్ అవ్వు. నువ్వు కెమెరా ఆఫ్ చేయొద్దంట, కెమెరా ఆన్ చేసుకునే ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో నోబితా, నువ్వు క్లాస్ లో జాయిన్ అయ్యావో లేదో, లేదా క్లాస్ లో జాయిన్ అయ్యి ఎంతసేపు క్లాస్ విన్నావు అనేది నాకు తెలుస్తుంది. అందుకే బుద్ధిగా చదువుకో అని చెప్పి నోబితా వాళ్ళ మమ్మీ కిందికి వెళ్ళిపోతుంది. ఇంకా నోబితా ఏడవడం స్టార్ట్ చేసేస్తాడు. డోరేమోన్ ఇలా అంటాడు, ఏంటి నోబితా దీనికి కూడా ఏడవాలా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దీనికి నోబితా ఇలా అంటాడు, డోరేమోన్ ఈరోజు టీవీలో కొత్త షో వస్తుంది డోరేమోన్, ఎన్నో రోజుల నుంచి ఆ షో చూడడానికి వెయిట్ చేస్తున్నా డోరేమోన్, కరెక్ట్ టైంకి ఈ క్లాస్ రావడం ఏంటి డోరేమోన్ అని నోబితా ఏడుస్తాడు. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, ఏంటి నోబితా దీనికి కూడా ఏడుస్తారా, ఈ షో ఇప్పుడు అయిపోతే ఏంటి, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, ముందు నువ్వు క్లాస్ విను, క్లాస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ లో ఈ షో చూడు అని డోరేమోన్ అంటాడు. దీనికి నోబితా ఏడుస్తూ ఇలా అంటాడు, ఏంటి డోరేమోన్, మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే చూస్తారు ఈ షో, ఇప్పుడే చూసి మా వాట్సాప్ గ్రూప్లో ఈ షో గురించి మాట్లాడుకుంటారు డోరేమోన్, అందరూ ఆ షో అయిపోయిన వెంటనే ఆ షో గురించి మాట్లాడుకుంటారు డోరేమోన్, నేను క్లాస్ అయిపోయిన తర్వాత షో చూసి ఆ తర్వాత అందరి చాటింగ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఈ షో బాగుంది అంటే బాగోదు డోరేమోన్, నువ్వేం చేస్తావో తెలియదు డోరేమోన్, నేను ఇప్పుడే ఈ షో చూడాలి, ఇప్పుడే చూడాలి అని నోబితా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నోబితా ఏడుపు తట్టుకోలేక డోరేమోన్ తన స్పేర్ ప్యాకెట్ లో నుంచి ఒక గ్యాజెట్ బయటికి తీస్తాడు. నోబితా డోరేమోన్ని అడుగుతాడు, ఇదేం గ్యాజెట్ డోరేమోన్ అని. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, క్లాస్ రూమ్ బ్లాకర్. దీనికి నోబితా ఇలా అంటాడు, ఓ ఈ గ్యాజెట్ ని అసలు ఎలా వాడాలి, ఈ గ్యాజెట్ అసలు ఏం చేస్తుంది అని. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, ఏం లేదు నోబితా, ఈ గ్యాజెట్ ని మనం సింపుల్ గా యూజ్ చేయొచ్చు. ఈ గ్యాజెట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీ సార్ నీకు మీటింగ్ ఐడి పాస్వర్డ్ పంపిస్తాడు కదా, ఆ మీటింగ్ ఐడి పాస్వర్డ్ ని నువ్వు ఈ గ్యాజెట్ లో టైప్ చేయాలి. నువ్వు అలా టైప్ చేసిన వెంటనే ఈ క్లాస్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ క్లాస్ ఇంకా అందరికి స్టాప్ అయిపోతుంది, మీ క్లాస్ వాళ్ళందరికీ ఈ క్లాస్ రాదు. దీనికి నోబితా ఇలా అంటాడు, వా సూపర్ ఉంది డోరేమోన్ ఈ గ్యాజెట్, ఇటు ఇవ్వు డోరేమోన్, వెంటనే క్లాస్ ని స్టాప్ చేసేస్తా అని నోబితా అంటాడు. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, నోబితా నువ్వు ఈ గ్యాజెట్ ని ఒక్కసారి మాత్రమే వాడాలి, ఇప్పుడు ఒక్కసారి మాత్రమే, నువ్వు ఈ గ్యాజెట్ గురించి మళ్ళీ అడగడానికి వీల్లేదు. నెక్స్ట్ టైం నుంచి నువ్వు నీ క్లాసెస్ ని రెగ్యులర్ గా వినాలి, అలా అయితేనే ఇప్పుడు నీకు ఈ గ్యాజెట్ ఇస్తా అని డోరేమోన్ అంటాడు. దీనికి నోబితా ఇలా అంటాడు, ఓకే డోరేమోన్ నువ్వేం చెప్తే అదే, ముందైతే ఆ గ్యాజెట్ ఇవ్వు డోరేమోన్. డోరేమోన్ నోబితాకి ఆ గ్యాజెట్ ని ఇచ్చేస్తాడు. నోబితా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే మీటింగ్ ఐడిని పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసేస్తాడు. తను ఎంటర్ క్లిక్ చేసిన 5 minutesకే నోబితా వాళ్ళ మమ్మీ తన రూమ్ లోకి వస్తుంది. నోబితా చాలా టెన్షన్ అవుతూ ఉంటాడు. నోబితా వాళ్ళ మమ్మీ నోబితాతో ఇలా అంటుంది, నోబితా
ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీ క్లాస్ క్యాన్సిల్ అయిందంట, ఇప్పుడైతే ఇంకేం క్లాస్ లేదంట అని చెప్పి నోబితా వాళ్ళ మమ్మీ కిందికి వెళ్ళిపోతుంది. నోబితా ఇంకా ఎంతో హ్యాపీగా షో చూడడం స్టార్ట్ చేసేస్తాడు. అలా కొద్దిసేపటికి ఆ షో కూడా అయిపోతుంది. నోబితా ఆ షో చూడడం అయిపోయిన వెంటనే తన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఈ షో గురించి చాట్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఈవినింగ్ 5 అవుతుంది. నోబితా వాళ్ళ మమ్మీ నోబితా, డోరేమాన్ కిందికి రండి, కిందికి వచ్చి స్నాక్స్ తినండి అని చెప్పి నోబితాని డోరేమాన్ని కిందికి పిలుస్తుంది. నోబితా డోరేమాన్ ఇద్దరు పరిగెత్తుకుంటూ కిందికి వెళ్తారు. ఆ గ్యాజెట్ ఇంకా రూమ్ లోనే ఉంది. వాళ్ళిద్దరూ కిందికెళ్ళి స్నాక్స్ తింటుండగా నోబితా వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నోబితా మధ్యాహ్నం 2 o'clock ఉండాల్సిన క్లాస్ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు 5:30కి ఉంటుందంట, ఫాస్ట్ గా స్నాక్స్ తినేసి వెళ్ళి క్లాస్ విన్నా అని అంటుంది. దీనికి నోబితా స్నాక్స్ పక్కన పెట్టేసి ఫాస్ట్ గా రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నోబితా వాళ్ళ మమ్మీ అండ్ డోరేమాన్ ఇద్దరు అరుస్తుంటారు, ఏంటి నోబితా అలా పరిగెడుతున్నావు అని. డోరేమాన్ కి అప్పుడే గుర్తొస్తుంది, అబ్బా రూమ్ లో నా గ్యాజెట్ ఉంది కదా అని. నోబితా ఆ గ్యాజెట్ వాడే ముందే నోబితాను ఆపాలని చెప్పి డోరేమాన్ కూడా స్నాక్స్ పక్కన పడేసి ఫాస్ట్ గా రూమ్ లోకి పరిగెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు నచ్చితేనే ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ చేద్దాం, మీకు నచ్చకపోతే ఏమొద్దు. అరే అవునరా, ఈ ఎపిసోడ్ ని రాసింది ఎవరు? అది ఎవరో కాదు, ఓహో, మీరైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి దీనికి పార్ట్ 2 చేయాలా వద్దా అని.